మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం మండలాల్లో రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో కూడిన వర్షం పడటంతో భారీగా మామిడి చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులతో మామిడికాయలు నేలరాలాయి. మామిడికాయలు పగిలిపోయాయంటున్న రైతులు లక్షల రూపాయల నష్టం జరిగినట్లు చెబుతున్నారు. కౌలు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పగిలిన మామిడికాయలు కొనేవారు లేకపోవడంతో పశువులకు వేస్తున్నామని చెప్పారు రైతులు. మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం మండలాల్లో రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో కూడిన వర్షం పడడంతో భారీగా మామిడి చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులతో మామిడికాయలు నేలరాలాయి. మామిడికాయలు పగిలిపోయాయంటున్నారు రైతులు. లక్షల రూపాయల్లో నష్టం జరిగినట్లు చెబుతున్నారు. కౌలు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పగిలిన మామిడికాయలు కొనేవారు లేకపోవడంతో పశువులకు వేస్తున్నామని చెప్పారు రైతులు. 40 ఎకరాలు మామిడి తోటలు లీజు తీసుకున్నారు. మొదటి నుంచి ఈ సంవత్సరం వాతావరణం అనుకూలంగా లేక అనేక ఖర్చులు పెట్టుబడి బాగా అయింది. అనుకున్న స్థాయిలో అంత ఖర్చు పెట్టినా కానీ పూత నిలవకపోవటం, నిలిచిన పూతలో సగానికి సగం కాయ ఏదో ఒక 15 రోజులు 20 రోజుల్లో కోతగా వచ్చే విధంగా ఉండగా ఈ సందర్భంగా నిన్న వచ్చిన అకాలమైన గాలి దుమారానికి మొత్తం సగానికి సగం పైగా నా యొక్క కాయలు మొత్తం రాలిపోవడం జరిగింది. మొత్తం నేను ఇప్పటికీ 40 ఎకరాల పేరు మీద 23 లక్షలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అందులో భాగంగా నాకు నిన్న వచ్చిన గాలి దుమారానికి దగ్గర 3 నుంచి 4 బండ్ల కాయ రాలిపోవడం జరిగింది. అందులో భాగంగా 6 నుంచి 7 లక్షలు లాస్ కావడం జరుగుతుంది. కావున ప్రభుత్వం గమనించి ఇప్పటికైనా మాలాంటి కౌలు రైతులను తక్షణమే ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.